నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటే చూడ్డానికి బాగా కనిపిస్తారు. మరి ఆ స్ట్రక్చర్ కరెక్ట్ ఉండాలంటే ఏం చేయాలి? ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్లోని శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్కి వచ్చాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. ఒక మంచి టాపిక్తో సబ్జెక్ట్తో మీ దగ్గరికి వచ్చాను ఇవాళ. నేను స్ట్రక్చర్ అందంగా ఉంటే మనుషులు ఎవరైనా చూడడానికి అందంగా కనిపిస్తారు. ఏ డ్రెస్ వేసుకున్నా కరెక్ట్గా సూట్ అవుతుంది, చూడ చక్కగా ఉంటారు. సో దానికోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు, రకరకాల సర్జరీస్ చేయించుకుంటారు. సో ఆడవాళ్ళలో మెయిన్గా కరెక్ట్ స్ట్రక్చర్ ఉండాలంటే ఏం చేయాలి? మీరు ట్రీట్మెంట్ చేసిన కేసెస్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎంత డైటింగ్ చేస్తున్నా, లేదా ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత జిమ్కి వెళ్ళి ఎంత కష్టపడినా కొన్ని ఏరియాస్ తగ్గట్లేదు అని కంప్లైంట్తో వస్తుంటారు. అది ఇటువంటి చేతులు దగ్గర ఉన్న ఫ్యాట్, లేదా ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని కంటిన్యూస్గా కూర్చుని థైస్ దగ్గర విపరీతంగా ఇలా ఫ్యాట్, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా అంటే ఉన్న పోస్చర్స్ అలవాటుని బట్టి ఫ్యాట్ డిపాజిషన్ కూడా జరుగుతుంటుంది. ఓకే. సో ఎక్సర్సైజ్ ఎంతవరకు జరుగుతుంది, వాళ్ళు మొబిలిటీ ఎంతవరకు తిరుగుతూ లేదా కూర్చునే పని చేస్తున్నారా, అలా కాకుండా శరీరతత్వంగా జెనెటికల్గా కూడా అమ్మమ్మ లేకపోతే తల్లి అలాగే మేనత్తలు ఉన్న పోలికతో పాటు వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కొన్ని ఏరియాస్లో మాత్రం బాగా ఎక్యుములేట్ అయిపోయి ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగిన వాళ్ళు వస్తుంటారు. కొంతమంది సర్జరీ వరకు కూడా వెళ్తారు. సర్జరీ వరకు వెళ్ళి అన్హ్యాపీగా కూడా వచ్చి వేరే చోట జరిగినా కూడా అన్హ్యాపీగా వచ్చే కూడా వస్తుంటారు. ఇలా ఫ్రెష్గా వచ్చి నాకు ఇది వద్దు, నాకు ఇది పోవాలి అనేటువంటి వాళ్ళు కూడా వస్తుంటారు. కొందరికి బాడీ ఫిట్ గా ఉన్న ఈ హ్యాండ్స్ దగ్గర సాగిపోయినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. స్లీవ్లెస్ వేసుకోవాలంటే స్లీవ్లెస్ వేసుకోకపోయినా ఎలా వేసుకున్నా ఎంత ఫ్రేమ్ లో ఫోటోలో కనపడినా ఈ చేతులు ఇలా ఉబ్బుగా లావు కనపడుతుంది. సో వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్ అనేది జస్ట్ కీ హోల్ ద్వారా, సాధారణ ఇండియన్ టెక్నిక్లో కాకుండా బ్రెజిలియన్ టెక్నిక్లో హిడెన్ ఏరియాస్లోంచి కీ హోల్స్ పెట్టి అక్కడ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని తీస్తూ ఎత్తు పొలం రాకుండా చక్కగా న్యాచురల్గా ఉండేలాగా సన్నని చేతులు ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో తీసి ఆ హిప్ దగ్గర చక్కని షేప్ పోయేలా ఇలా వచ్చి తై దగ్గర ఇలా పైకి వచ్చేస్తున్నాయి చాలామందికి. సో అది కీ హోల్స్ ద్వారా ఫ్యాట్ తీసి చక్కని షేప్ చేయడం అనేది జరిగేదే లైపోసక్షన్. లైపోసక్షన్ అంటే చాలా మంది భయపడుతుంటారు. అవును, నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? లైపోసక్షన్ అనేది ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి, ఎలాంటి కాస్మెటిక్ క్లినిక్ ని చూస్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. చాలా చోట్ల అందరూ ఇలా లైపోసక్షన్ చేసేస్తామని చెప్పడము, లేదంటే భయపడడానికి కారణాలు ఏంటంటే ఇదివరకు ఎవరో యాక్ట్రెస్ అని, ఆర్తి అగర్వాల్ అని, లేదా వాళ్ళని వీళ్ళని ఏదో అన్నారు, కానీ అది నిజంగా లైపోసక్షన్ వల్లనే జరిగిందా లేదా వేరే వెయిట్ లాస్ సర్జరీలు జరిగిందా కూడా ఇప్పుడు చాలామందికి కన్ఫర్మేషన్ లేదు. కానీ లైపోసక్షన్ అనేది చర్మం తర్వాత కొవ్వు, తర్వాత కండ, తర్వాత అవయవాలు, కానీ ఎముకల్లా, చేతులు అయితే ఎముకల్లా ఉండడం జరుగుతుంటుంది. సో లైపోసక్షన్ జరిగేది చర్మం కింద ఉన్న ఫ్యాట్ ఏరియాలో ఫ్యాట్ తీయడం తప్ప, కరెక్ట్ సర్జన్ కరెక్ట్ టీము కరెక్ట్గా జరిగితే కదా ఆ ఫ్యాట్ వెళ్ళిపోవడం, స్కిన్ కిందకి రావడం, ఆ సైజ్ ష్రింక్ అయ్యి చక్కని షేప్ రావడం అనేది లైపోసక్షన్. సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఫ్యూచర్లో? కానీ మేజర్గా ఏంటంటే లైపోసక్షన్లో ఉండేది ఒక వారం రోజుల నుంచి 10 రోజుల పాటు రోజుకు తగ్గిపోయే నొప్పులు లాంటివి, సర్జరీ చేసిన ఏరియాలో కమిలినట్టు కొంచెం ఎర్రగా ఉండడం, దాన్ని కమిలిపోయింది పోవడానికి క్రీమ్స్ లాంటివి మసాజ్ చేయడము, ఇటువంటివే జరుగుతుంటాయి. సాధారణంగా కరెక్ట్ సెంటర్, కరెక్ట్ సర్జన్, కరెక్ట్ టీం వర్క్ ఉండి సర్జరీ ముందు వాళ్ళ ఫిట్నెస్ అని అజ్యూమ్ చేసుకుని అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కనుక సర్జరీ చేస్తే సింపుల్గా జరిగిపోతుంది. ఎంత పెద్ద ఏరియాస్ ఎలాంటి లైపోసక్షన్ అంటే మన బాడీ ఎలా ఉండాలి అంటే అలా మార్చుకోవచ్చు అంటారు. అంటే ఎక్కడెక్కడ ఎక్సెస్ ఫ్యాట్ ఉందో అక్కడ తీసి చక్కని షేప్, ఇప్పుడు మగవాడు ఉన్నాడు, మగవాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా ఆ షేప్ ఎలా చేయాలి, ఆడవాళ్ళకి ఎక్కడ ఎంత బాగున్నా ఎక్కడ ఎక్సెస్ ఉండి వాళ్ళు ఎంత డైట్ చేసి ఎంత కష్టపడినా కూడా తగ్గట్లేదంటే అది ఆ ఎక్సెస్ ఫ్యాట్నో లేదా వేలాడుతున్న స్కిన్నో తీసి టమిటక్కనో లేకపోతే లైపోసక్షన్తో ఆ కొవ్వు తీసేయడమా, లేదా అక్కడ వేలాడుతున్న స్కిన్ ఎక్స్ట్రాగా ఉంటే కనుక దానికి టక్ చేయడమా, దానికి ఏదైనా ప్లాస్టిక్ లాంటివి చేసి సింపుల్గా పంపించడం జరుగుతుంది. ఇంకోటి చాలా లావుగా ఉన్న వాళ్ళు ఒకసారిగా సన్నపడితే బాడీ అంతా లూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే బాడీ మొత్తం ఉంటుంది కదా, అప్పుడు బాడీ మొత్తం లూజ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి,
ఇప్పుడు బాగా వెయిట్ లాస్ అయిపోయారు, అది వెయిట్ లాస్ వలన లేదా సర్జరీ వలన అయ్యారు అనుకుందాం, అప్పుడు గ్యారంటీగా బాగా లూజ్ అయిపోతుంది స్కిన్. ఇప్పుడు చేతుల దగ్గర లూజ్ అయింది అనుకోండి, అది కంప్రెషన్ గార్మెంట్తో హైఫూ చేసి ఎక్సర్సైజులు చేసి టైటన్ అవుతుంది అనేది ఒక లెవెల్ అయితే, ఆ లెవెల్ దాటిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అప్పుడు బ్రేకిప్లాస్టీ అని ఇక్కడ ఎక్సెస్ స్కిన్ని కొంచెం కొవ్వుతో పాటు కట్ చేసి దాన్ని మళ్ళీ పైకి లిఫ్ట్ చేయడం. అంటే కట్ చేస్తా అంటున్నారు, స్ట్రెచ్ మార్క్స్ అవి స్కార్ పడుతుంది, అది లోపలికి ఉండి హిడెన్గా ఉండేలా స్కార్ లాగా. అలాగే థై లూజ్ అయిపోయింది, ఆ థై ప్లాస్టీ అని, థై టక్ చేయడం అని. అలాగే చాలా మందికి ప్రెగ్నెన్సీస్ తర్వాత పెద్ద పెద్ద పిల్లలు కన్న తర్వాత హెవీ బేబీస్, లార్జ్ బేబీస్ అలాగ అయినప్పుడు కొంతమంది శరీర తత్వంగా కూడా సాగ్ అయిపోతుంటుంది. అది కవర్ చేసుకోవడము, ఫ్యామిలీ లైఫ్లో ఒకసారి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడము, హస్బెండ్స్ ఒకసారి కమెంట్ చేయడము, సరే బాగా ఫిట్గా ఉన్న బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడడము, ఇలాంటి జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలో ఎక్సెస్ ఫ్యాట్ని కొంచెం తీసేసి ఆ ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ ఫ్యాట్ని మాత్రం తీసి స్కిన్ని మళ్ళీ కలపడమే అబ్డోమినోప్లాస్టీ, ఆ టమ్మీ టక్ అంటారు. వన్స్ అది చేయించుకున్నాక, ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఫిట్ గానే ఉంటారా, మళ్ళీ సాగిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? సాగిందంతా తీసేస్తున్నాం కదా ఆల్రెడీ, అప్పుడు ఒక 4 రోజుల పాటు జాగ్రత్తగా ఉంటారు. జస్ట్ వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్ ఉంటాయి, హాస్పిటల్లో 2.5 days ఉంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ చేసిన ఆ సూచర్ లైన్ ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అది స్ట్రెచ్ కాకుండా కొంచెం మినిమం కేర్ తీసుకోవడము, 3వ రోజు నుంచే స్నానం చేయడము. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్ ఉంటాయి, ఎక్కడైనా కీ హోల్ పెట్టి ఎక్కడైనా లైపోసక్షన్ చేస్తే చిన్ని ప్లాస్టర్ ఉంటుంది, దాని నుంచి వాటర్ వెళ్ళినా ఏం కాదు. వారం రోజుల తర్వాత ప్లాస్టర్ తీసేయడము. ఎక్సర్సైజ్ అనేవి ఒక 1 month తర్వాత స్టార్ట్ చేయడము. 1 month మినిమం కేర్ తీసుకుంటే చాలా మినిమం కేర్. ఫస్ట్ 1 week 2 weeks పెద్ద అని బాగా కేర్ తీసుకునే టైం తప్ప, ఆ తర్వాత నుంచి మినిమల్ థింగ్స్. మగవాళ్ళలో కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, లేడీస్ మాదిరిగా, అలాంటి వాళ్ళకి ఏంటి ఈ మధ్యన చాలా ఎక్కువగా వస్తున్నారు పేషెంట్స్. ఏంటంటే దాన్ని గైనకోమాస్టియా అంటారు. గైనకోమాస్టియా అంటే మగవాడి చెస్ట్లో అవసరం లేని కొవ్వు, అలాగే ఫ్యాట్, అలాగే ఫ్యాట్తో పాటు గ్లాండ్యులర్ టిష్యూ అంటారు. తెల్లని ఫైబ్రస్ టిష్యూ లాగా హార్డ్గా ఉంటుంది, గ్లాండ్ టిష్యూ అంటుందండి. ఫైబ్రస్ టిష్యూ కాదు, కొంచెం హార్డర్ టిష్యూ ఉంటుంది. సో అలాంటి టిష్యూ ఒకటికి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, దాన్ని గైనకోమాస్టియా అంటారు. అంటే ఇంగ్లీష్లో అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ మేల్ చెస్ట్ ఫ్యాట్ అండ్ గ్లాండ్యులర్ టిష్యూ ఇస్ గైనకోమాస్టియా. సో దానికి సాధారణంగా కీహోల్ ద్వారా ఫ్యాట్ తీసేయడము, తర్వాత గ్లాండ్ ఉంటే కనుక దాన్ని బట్టి అక్కడ చిన్న స్కార్ కనపడకుండా జాగ్రత్తగా చిన్న కట్తో ఆ గ్లాండ్ తీసేయడం అనేది జరుగుతుంటుంది. సో అది బాగా అడ్వాన్స్డ్ అప్రోచ్లో చాలా కామన్గా ఈ రోజుల్లో ఉంటుంది. మగపిల్లలు ఏంటంటే వాడు ఎక్సర్సైజ్కి వెళ్ళడు, ఒక టీ షర్ట్ వేసి పైన ఇంకో జాకెట్ వేసి ఒంగుని నడుస్తుంటాడు, స్పోర్ట్స్కి వెళ్ళడు, లేదంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే అందరి ముందు బట్టలు ఇప్పాలంటే ఇలా కనపడతానే నాకు అని ఇన్ఫీరియారిటీ అయిపోతుంటుంది. దానికి జస్ట్ 1 day సొల్యూషన్ ఈజ్ 1 day లో చేంజ్ కనిపిస్తుంది, పర్మనెంట్ క్యూర్ దొరుకుతుంది అంతేనా? ఆఫ్ కోర్స్. మళ్ళీ ఒకసారి చేశాక అక్కడ గ్లాండ్ పెరిగిపోవడం కానీ ఫ్యాట్ చేరిపోవడం కానీ ఎన్నో సంవత్సరాల దాకా కూడా చూడం. సో లైఫ్ లాంగ్ బాధపడిన అవసరం లేదు, 1 day మీకు కేటాయిస్తే సరిపోతుంది. 1 day కేటాయిస్తే చాలు. ఇంకోటి నాకు చిన్న డౌట్ ఏంటంటే, లైపోసక్షన్ కి బెరియాట్రిక్ సర్జరీకి ఏంటి డిఫరెన్స్ అసలు? లైపోసక్షన్ అంటే ఎక్కడెక్కడ ఏరియాస్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉందో అది స్కిన్ అడుగునున్న కొవ్వు భాగం వరకు వెళ్ళి కొవ్వు తగ్గించే షేప్ చేయడం అనేది లైపోసక్షన్. బెరియాట్రిక్ సర్జరీ అనేది పేగుల లోపల, పేగుల దగ్గర కడుపు భాగం ఏదైతే ఉందో దాంట్లో ఎక్సెస్ భాగాన్ని తగ్గిస్తూ పొట్ట సైజ్ అంటే కడుపు సైజ్ తగ్గిస్తే ఆహారం తక్కువ తినడము, ఒకవేళ ఎక్కువ తిన్న వామిట్ అయిపోవడము, సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తగ్గిపోయి వెయిట్ లాస్, బాగా వెయిట్ తగ్గిపోవాలనే వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ. లైపోసక్షన్ అనేది ఎక్సెస్ ఏరియాస్లో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తూ బాడీని చక్కని అందమైన షేప్ చేయడం అనేది లైపోసక్షన్. సో ఎవరు కోరుకున్న స్ట్రక్చరు, బాడీ ఫిగర్ కరెక్షన్ అంటారా దీన్ని, చేయించుకోవాలంటే, అందరిలో అందంగా కనిపించాలంటే శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో 1 day కేటాయిస్తే సరిపోతుంది అంతేనా? ఆఫ్ కోర్స్ 1 or 2 days. 1 or 2 days కేటాయిస్తే సరిపోతుంది. 1 day పెద్దగా చేసుకుని 2 to 1.5 days అంతే. సో మన బాడీ మనం కోరుకున్న విధంగా తయారవుతుంది అంతేనా? థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. చూసారు కదా, మీరు అంటే ఏ డ్రెస్సులు వేసుకోవాలి, అది నాకు సూట్ కాదు, ఇది నాకు సూట్ కాదు అని బాధపడిన అవసరం లేదు. మీ ఫిగర్ మీరు కోరుకున్నట్టు ఉండాలంటే
శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని డాక్టర్ రాజశేఖర్ చెప్తున్నారు. మీరు కనుక ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.